ప్రైజ్ ద లార్డ్. ప్రభుయేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 17 వచనాల వరకు ధ్యానించుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని నామానికి మహిమకరంగా ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి వాక్య భాగములో ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితము గురించి చాలా స్పష్టంగా అద్భుతంగా అపోస్తలుడైన పౌలు వివరిస్తూ ఉన్నాడు. మనకు విశ్వాసం అనేటటువంటి ఇల్లు కట్టబడడానికి ఒక పునాది కావాలి. ప్రతి ఇల్లు కట్టాలంటే పునాది లేకుండా ఎవరు ఇల్లు కట్టలేరు. పునాది గనుక ఇంటికి ఉంటే ఆ పునాది యొక్క లోతు, ఆ పిల్లర్స్ యొక్క లోతు ఎంత పటిష్టంగా ఉంటుందో ఆ గృహం యొక్క నాణ్యత, దట్టతనము అంత పటిష్టంగా ఉంటుంది. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. మంచి ప్రొఫెషనల్గా, మంచి జ్ఞానయుక్తంగా అన్నీ కూడా పరిశీలించి తెలుసుకునేటటువంటి వ్యక్తిగా తను ఒక శిల్పకారునిగా ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. వాస్తవం, ఆయన ఒక తత్వశాస్త్రవేత్త. అనేక గ్రంథాల గురించి తెలుసు, విశ్వాసం మూలముల గురించి తెలుసు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? తనకు అనుగ్రహించబడిన దేవుని కృప ఎంత గొప్పదో, ఆ కృపకు కారణమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత శక్తివంతమైన వాడో అది ఆయన తెలుసుకున్నాడు. కనుక పై వచనాల్లో వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడు వేయనేరడు. అంటే విశ్వాసానికి సంబంధించిన పునాది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన తప్ప ఎవ్వరు కూడాను పునాది వెయ్యలేరు. ఆ పునాదియే యేసుక్రీస్తు అని చెప్పి ఆ పునాది రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలియచేస్తూ ఒక అద్భుతమైన మాట తెలియచేశాడు. ఏంటంటే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఒక కట్టడాలు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో మరొక కట్టడాలు కట్టిన యెడల, జాగ్రత్తగా గమనించండి, ఒకే పునాది యేసుక్రీస్తు అనే పునాది మీద నీ విశ్వాసము ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పునాది మీద ఎంత శోధన శ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడినటువంటి బిడ్డలు బంగారము, వెండి, వెలగల రాళ్లతో కట్టబడిన భవనాలు.
ఎవరైతే క్షణికమైనటువంటి లాభము సహాయం కొరకు ఆశపడతారో, ఏంటన్నా దేవుడు ఏం చేశాడు అంటుంటారు చూసారా, సరైన విశ్వాసం ఉండదు, దేవుడి మీద సరైన నమ్మకం ఉండదు. ఈ క్షణం ఒకలా ఉంటారు, మరొక క్షణం మరొకలా ఉంటారు. అలాంటి వారు కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో ఇల్లు కట్టుకున్నవారు. ఈ 2 రకాల ద్రవ్యాలతో లేక వస్తువులతో కట్టబడినటువంటి ఇల్లులు కొంతమంది విశ్వాసులు తమ జీవిత కాలములో పటిష్టంగా ఎన్ని శోధన శ్రమలు వచ్చినా వెనుదిరగక, నా ప్రభు నాకు ఇలా చేశాడు, నా ప్రభు కొరకే నేను జీవిస్తాను అని ఉంటారు చూసారా, వారికి విశ్వాసము బంగారం. అందే పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఆయన అంటాడు, మీ యొక్క అమూల్యమైన విశ్వాసము శోధనలకు నిలిచి, అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు నిలిచి, అది అంతకన్నా మహిమ ఘనత ప్రభావం పొందడానికి అర్హత సంపాదిస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన జీవితాల్లో శోధన శ్రమలకు లొంగిపోయి ఆ క్షణానికే ఆనందమైపోయి పొగుడుతారు, మరొక క్షణానికి విరిగిపోతారంటే అది కర్రగడ్డి కొయ్యకాలు లాంటి బతుకులు. ఆ బ్రతుకు స్థిరంగా ఉండదు. ఏ సమయంలో అది కాలిపోయి అది బూడిద అయిపోతుందో తెలియదు. కానీ ఏ కుటుంబం అయితే, ఏ జీవితాలైతే బంగారము, వెండి, వెలగల రాళ్ల వలె ఉండి వారు వృద్ధి పొందుతారో అది చాలా ప్రాముఖ్యం. కనుక ఈ గృహాల గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ, వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎటిదో దానిని అగ్నియే పరీక్షించును. అగ్ని అంటే సమస్య, శోధన, శ్రమలు. ఈ 2 రకాల గృహాలు కట్టినటువంటి జీవితాలలో దేవుడు శోధన శ్రమలు గనుక ఆయన అన్వయించినప్పుడు లేక ఆయన అనుమతించినప్పుడు, ఆ శోధన శ్రమలు జీవితానికి తాకినప్పుడు ఏదైతే బంగారము, వెండి, వెలగల రాళ్లతో కట్టబడిన గృహం ఉంటుందో ఆ గృహము లేక ఆ విశ్వాసులు స్థిరులుగా ఉంటారు, ధైర్యం కలిగి ఉంటారు. వారు ఎప్పటికీ ఎన్ని శోధన శ్రమలు వచ్చి కాల్చినా అది ఏ మాత్రం కూడాను చెక్కు చెదరకుండా ఉంటుంది. అది అగ్నికి భయపడదు. అది స్థిరంగా ఉండేటటువంటి స్థితి. అయితే ఏ ఇల్లైతే కర్ర, గడ్డి, కొయ్యకాలతో కట్టబడుతుందో శోధన శ్రమలు వచ్చినప్పుడు, అగ్ని లాంటి సమస్యలు వచ్చినప్పుడు వారు పడిపోతారు, చచ్చి మానేస్తారు, సేవకునికి దూషిస్తారు, దేవునికి దూషిస్తారు. ఏం క్రైస్తవం, ఏం జీవితం, ఏం దేవుడు, ఏం చేశాడు, ఈ పదాలని వాడతారు. వాళ్ళే కర్ర, గడ్డి, కొయ్యకాలతో తమ ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తులు. వారికి సరైన పునాది ఉండదు. అంటే వారి యొక్క జీవితంలో వాక్యం అనే ఫౌండేషన్ ఉండదు. యేసుక్రీస్తును తమ జీవితంలో వారు సంపూర్ణంగా నమ్మి యేసుక్రీస్తు యొక్క వాక్యం మీద తమ జీవితాలు కట్టుకొనని వారే ఉంటారు. అందుకే బైబిల్లో యూదా పత్రికలో యూదా భక్తుడు అంటాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి అంటాడు ఆయన. మన విశ్వాసం దేని మీద? యేసుప్రభు మీద. సో ఆ పునాది అనేది యేసుప్రభు. ఆయన మాటలు, ఆయన క్రియలు, లేక ఆయన మన జీవితం పట్ల నడిపించే విధానాలు, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మీద కట్టబడిన ఇల్లు ఎప్పుడైతే శోధన శ్రమలు వచ్చి సమస్య, భయంకరమైనటువంటి పరీక్షలు వస్తుందో, ఈ అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు వెండి, బంగారము, వెలగల రాళ్లతో కట్టబడినటువంటి కుటుంబాలు, వ్యక్తి చెక్కు చెదరకుండా నా ప్రాణం పోతే పోని, నా దేవునికి నేను విడిచిపెట్టను, నా దేవుని కొరకు నా ప్రాణం పెడతానంటారు. ఎందుకంటే వాళ్ళ పునాది క్రీస్తు మీద. క్రీస్తు వారి కొరకు ప్రాణం పెట్టాడు కనుక వీరు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వారు ఎప్పుడు వెనకంజు వేయరు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎవరైతే కర్రగడ్డి, కొయ్యకాలతో కట్టబడిన ఇల్లు వలె ఉంటారో వారు చిన్న అగ్ని వచ్చిందంటే కాలిపోతారు, బూడిద అయిపోతారు. చిన్న సమస్య వచ్చిందంటే మాకు చర్చి వద్దు, మాకు ప్రార్థన వద్దు, పాస్టర్ గారు వద్దు, దేవుడు వద్దు అని విమర్శించుకుని చెలరేగిపోయి దుర్భాష మాట్లాడతారు. వారి కార్యాలు కాలిపోతుంది. ఎందుకంటే కిందకు పునాది లేదు.
వారికి సరైన వాక్యాధారము లేదు, విశ్వాసంలో స్థిరమైన జీవితము లేదు. అగ్ని వచ్చినప్పుడు అది మొత్తం కుప్పకూలిపోతుంది. అయితే వాక్యం మనకు చెప్తా ఉంది, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. నీ విశ్వాసం మీద సరిగ్గా నువ్వు కట్టడాలు కట్టి అంతము వరకు నువ్వు సహించి ప్రభు కొరకు నిలబడినప్పుడే ప్రభు ప్రతి ఒక్కొక్కరికి వాని వాని క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు పరలోకములో ఆయన మన కొరకు జీతము సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరి విశ్వాసమును బట్టి వారు ప్రతిఫలం పొందుతారు. ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక ఇంట్లో ఉంటాం, ఈ లోకంలో ఉన్నప్పుడే అందరూ కూడా ఒక కుటుంబంగా జీవిస్తాం. కానీ కుటుంబంగా ఉన్నప్పుడు మన విశ్వాసము దేవుని మీద ఎలా ఉందో అనేది పరీక్షించుకోవాలి. మన విశ్వాసపు ఇల్లు ఎలా కట్టబడుతుందనేది మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కరు గ్రహించాలి. ఎందుకంటే ఎవరి పని నిలబడితే, దేవునితో ఎవరు తమ సత్సంబంధము, జీవితము, విశ్వాసము చక్కగా ఉంచితే వారు జీతము పుచ్చుకుంటారు. మనం చూస్తున్నప్పుడు ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మటు తను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లుగా రక్షించబడును. అసలు రక్షించబడును అని అపోస్తుడు పౌలు చెప్తా ఉన్నాడు, కానీ ఆయన నమ్మాడు, కానీ తన పని కాలిపోయింది. అలాంటి వాడికి అసలు ఏముండదు. అపోస్తుడు పౌలు ఎందుకో కొరింథీయులకు చిన్న కోటింగ్ చేసుకుంటూ ఏదో ఆయన నచ్చ చెప్పినట్లు చెప్తా ఉన్నాడు. వాడు తన మటు తను అగ్నిలో రక్షించుకుంటాడని. అంటే ఎప్పుడు అది పశ్చాత్తాపపడి ఆయన ఏడ్చినప్పుడు, అయ్యో నిన్ను కట్టిన ఇల్లు కూలిపోయింది, అయ్యో నా విశ్వాసము వెడలిపోయింది, నేను దైవికంగా సడలిపోయానని తను పశ్చాత్తాప పడితే ఒకవేళ ప్రభు తనకు రక్షించవచ్చు. లేకపోతే ఆ పశ్చాత్తాపం గనుక లేకపోతే వాడు తప్పించుకోడు, రక్షించబడడు, జీతము అసలు పుచ్చుకోడు, ఆయన అగ్నిగుండంలోనికి వెళ్ళి పడిపోతాడు. కాబట్టి దేవుని వాక్యములు చూస్తున్నప్పుడు, చివరిలో మనం చూస్తున్నప్పుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ప్రతి ఒక్కరు ఇది మనం గ్రహించాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని వాక్యంతో కట్టబడిన దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఒక ఆలయముగా ఉండాలి. ప్రతి రాత్రి పగలు నీ హృదయములో నుండి దేవుని మాటలు వినబడాలి. దేవుని యొక్క గూర్చిన సంగతులు నీ హృదయంతరంగంలో ఉండి నువ్వు ఆధ్యాత్మికంగా మంచిగా జీవించే వ్యక్తిగా ఉండాలని ప్రభు తెలియచేస్తా ఉన్నాడు. నువ్వు దేవుని ఆలయం అన్న సంగతి మర్చిపోవద్దు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు కర్ర గడ్డి కొయ్యకాలు ఇల్లు కడుతున్నావా? తప్పు. ఈరోజే నువ్వు దేవుని ఆలయం అన్న సంగతి గుర్తించి నువ్వు విశ్వసించిన పరిశుద్ధమైన యేసే మీద నువ్వు కట్టబడుతూ, నువ్వు చక్కని వెండి బంగారం వెలగల రాళ్లతో కట్టబడిన స్ట్రాంగ్ హౌస్గా, ఒక చాలా దృఢమైన విశ్వాసం కలిగి, దృఢమైన జీవితము కలిగి, చెక్కు చెదరని జీవితము కలిగి దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రభు వాక్య మూలంగా ఈ మాటలు తెలియచేస్తున్నాను. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ పవిత్రమైన వాక్యం కొరకు వందనాలు తండ్రి. మా జీవితాలు దృఢంగా కట్టబడడానికి ఏం చేయాలో మీరు మాకు నేర్పించారు ప్రభువా. ఈ షార్ట్ మెసేజ్ ద్వారా అనేక విషయాలు మా జీవితానికి మీరు జ్ఞాపకం చేయిస్తున్నారు ప్రభువా. మేము దృఢమైన గృహం కట్టిన వారమై ఎలాంటి శోధన శ్రమలు వచ్చినా ప్రభువా, నేను కాల్చబడక నిలబడి స్థిరంగా ఉండి మీ మహిమ కొరకు జీతం పుచ్చుకొని మీతో మీ రాజ్యంలో నివసించే వారంగా ఉండే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.